అసలు పెళ్లి కానుకతో మొదలైంది మహా పరాకాష్ట. ఓకే. అక్కడి నుంచి ఇంక సినిమాలు. ఎప్పుడైనా నాగేశ్వరరావు ఇంట్లో పనోడిగా పని చేయాలని విచిత్రమైన ఆలోచనలొచ్చాయి. ఒకసారి అనకాపల్లి స్టేషన్ పరిగెత్తుకొచ్చేసాను. ఎక్కేసి ట్రైన్ ఎక్కేసి ఎవడో అన్నాడు పిచ్చివాడు నాకు నేను వెళ్తే ఎవడు పట్టించుకుంటాడు నాగేశ్వర గారికి. అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతా అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అంటే ఇన్ని అటెంప్ట్స్ చేసేవాడిని. అలాగే చెప్పాను కదా ఆయన మీద ఎంత ప్రేమ అంటే ఎస్ఎస్ఎల్సీ ఉండేది ఆ రోజుల్లో 10th క్లాస్ తర్వాత. వైజాగ్‌లో చదువుకునేటప్పుడు అక్కడ ప్రాణం ఖరీదు షూటింగ్ ఏదో అవుతుంది. జగ్గయ్య, సావిత్రి, నాగేశ్వరరావు, యారాడకొండ, సముద్రం, ఉప్పు చెరువు నీటి దీని మీద ఉప్పు చెరువు అంటారు దానికి. అవతల పక్క కొండ. ఫెర్రీ మీద అటుపక్క వెళ్ళాలి. ఇంత రిస్క్ తీసుకొని ఫ్రెండ్స్ తోటి ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాం. అప్పుడు వందల మంది జనం ఉన్నారండి. జనం ఉంటే నాగేశ్వరరావు గారు కథ చెప్పమన్నప్పుడు ఫస్ట్ నేను భయపడిపోయాను. కలెక్టర్ గారు అబ్బాయి కదా! చెప్పేవాడు భయపడుతూ ఎందుకంత భయపడుతున్నావు అని పదే పదే అడుగుతుంటే ఆయన ముందు కూర్చోడానికి అడుగుతున్నా అని ఏమన్నానంటే, ఆ షూటింగ్‌కి వచ్చారండి మా ఫ్రెండ్స్ అంతా. నేను వచ్చి అక్కడ ఆ టైంలోను లాఠీ చార్జ్ చేయడంలో ఒక కుర్రాడు అక్కడ తుప్పల్లో పడిపోతే వాడు చచ్చేటట్టు ఉన్నాడు. వాడిని సేవ్ చేయండి అని ఒక ఎస్ఐకి చెప్పారు. ఆ కుర్రాడు ఎవడో కదండి నేనే. నిజమా? నాకు గుర్తులేదు అన్నాడు. మీకు లక్షల మంది గణపతిరావులు కొమ్మనపల్లి తెలుసు. మాకు ఒక్క నాగేశ్వరరావు గారు కదా అని అంటే, అంత పిచ్చి ఉందా నీకు అప్పటి నుంచి అంటే? పిచ్చి కాదు, మిమ్మల్ని జీవితంలో ఇలా తాకాలి ఒకసారి అని అన్నాడు. వచ్చి ఒళ్ళో కూర్చొని లాక్కున్నా. అంటే అంత ప్రేమ మనిషి. అంటే నేను మెయింటైన్ చేసేది ఏమిటంటే రచనా వ్యాసంగంలో నేను తెలుసుకున్నది ఎవరినైనా ఆకట్టుకోవచ్చండి. కాకపోతే వాళ్ళ వేవ్ లెంగ్త్ని కరెక్ట్గా చెక్ చేసుకుని ఆ ఏరియాలో మాట చనువు ఇచ్చాడు కాబట్టి అతిగా మనం ఎక్కువ రియాక్ట్ అవ్వడం, అలా శత్రువులం అయిపోతుంటాం. వాళ్ళ కొంతమంది శత్రువులు అయిన తర్వాత తెలిసిన సత్యం అది, శత్రువు అయిన తర్వాత తెలుసుకున్న సత్యం అది.